ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ తోనే నేనైతే మరిన్ని వీడియోస్ అయితే చేయగలను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ లైక్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి క్షేత్రం ద్రాక్షారామం. అయితే ఈ స్థల పురాణం మనం చూసినట్లయితే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే అప్పట్లో తారకాసురుడు అనే ఒక రాక్షసుడు చాలా ఘోరమైన తపస్సు చేశాడు శివుడిని మెప్పించడానికి. అయితే శివుడు బోళాశంకరుడు కాబట్టి ఆయన తారకాసురుడికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని చెప్పంగానే ఆత్మలింగాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. సరే, బోళాశంకరుడు కదా, అందరికి వరాలు ఇచ్చేస్తాడు. ఇలా అడగంగానే అలా రాక్షసుడైనా దేవతలైనా సో ఇచ్చేస్తాడు అనమాట. మొత్తానికి ఒక వరం అయితే అదే ఆత్మలింగం అయితే తనకి ఇచ్చేయడం అనమాట. ఆత్మలింగాన్ని ఇచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా చాలా భయాందోళనకి గురవుతారు. అంటే అల్లకల్లోలం అయిపోతారు అనమాట. ఎందుకంటే ఆత్మలింగం వచ్చిన తర్వాత ఒక రాక్షసుడి దగ్గరికి ఇంకేం చేస్తాడో అందరికి తెలిసిందే. అలాంటి సమయంలో దేవతలందరూ కూడా ఇంకెవరి దగ్గరికి వెళ్తారు? ఆబ్వియస్లీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. స్వామి మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, శరణం అని వెళ్ళంగానే ఇంకేం చేస్తాడు విష్ణుమూర్తి? అక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, ఒక జిమ్మిక్ ఉంది. సో నేనైతే ఏం చేయలేను కాబట్టి యాక్చువల్గా నేను ఒక ఉపాయం అయితే చెప్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి అని చెప్పి దేవతలందరికీ చెప్తారనమాట. సో ఏంట్రా మ్యాటరు అంటే యాక్చువల్గా విష్ణుమూర్తి కూడా ఏం చేయలేడు. ఎందుకంటే ఇక్కడ ఆత్మలింగం ఇవ్వడంతో పాటు మరొక వరాన్ని కూడా ఇస్తాడు శివుడు. అదేంటంటే నా స్వరూపం, నా అంశ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నీ మరణానికి కారణం అవుతారు అని చెప్పడం అనమాట. సో ఆబ్వియస్లీ ఇంకేముంది, అప్పటికే శివుడికి పెళ్లి కాలేదు. అంటే ఒక బైరాగి, ఒక సన్యాసి, ఒక శ్మశాన వాసిగా తిరుగుతూ ఉంటాడు అనమాట. సో ఏ విధంగా అయినా సరే శివుడికి పెళ్లి చేసి ఒక పుత్రుడు జన్మిస్తే ఆయనే తిరిగి ఈయన్ని చంపుతాడు అనే ఒక ఉద్దేశంతో కొన్ని పన్నాగాలు అయితే చాలా మంది పన్నుతూ ఉంటారు అనమాట. సో అలాంటి సమయంలో ఏం జరుగుతుంది అంటే మన్మధుడిని ప్రేరేపిస్తారనమాట. మన్మధుడు అలా ఆయన తపస్సు చేసే సమయంలో ఒక బాణాన్ని వేసిన తర్వాత మూడో కన్ను తెరవడం, మన్మధుడు భస్మం అయిపోవడం, అదే సమయంలో తర్వాత పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకోవడం, తర్వాత కుమార సంభవం అంటే కుమారస్వామి పుట్టడం అనమాట. కుమారస్వామి పుట్టిన తర్వాత దేవతలందరికీ సేనాధిపతిగా, అదేవిధంగా రుద్రగణాలకి అధిపతిగా ఉంటూ ఉంటాడు. కాబట్టి ఎలాగో ఆయన అంశతో పుట్టినవాడు కాబట్టి ఇంకా ఎలాగో తారకాసుడికి మరణం తథ్యం కాబట్టి ఆయన ఒక విల్లుతో బాణాన్ని ఎక్కుపెట్టి కొట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆత్మలింగం పగిలిపోతుంది అనమాట. 5 ముక్కలుగా. 5 ముక్కలు కూడా ఒక్కొక్క చోటు పడుతూ ఉంటాయి అన్నమాట. అలా పడిన ఒక చోటే ఈ ద్రాక్షారామం. అయితే ఇక్కడ మాణిక్యాంబ అనే అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నారనమాట. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారు, ఆ మహిమాన్వితమైన శక్తి గల అమ్మవారు. అయితే ఈ ఆత్మలింగం ఏదైతే ఉందో ఈ ఆత్మలింగం 5 ముక్కలుగా పడింది అని చెప్పాను కదా. ఎక్కడెక్కడ పడింది అని మనం చూసినట్లయితే సామర్లకోట, అదేవిధంగా ద్రాక్షారామం, దాంతోపాటు పాలకొల్లు, తర్వాత భీమవరం, తర్వాత అమరావతి, ఇలా 5 చోట్ల పడి సో ఈ ఆత్మలింగం అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. అయితే ఆత్మలింగానికి చాలా మహిమాన్వితమైన శక్తులు ఉండడం వల్ల ఈ కలియుగం వచ్చే సమయానికి ఆత్మలింగం అనేది దానంతటికి అలా 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 పెరిగిపోతూ ఆకాశాన్ని అంటిపోయేంత శక్తి ఉంటుందన్నమాట. దానికి ఏం చేయాలి? సో ఈ కలియుగంలో ఉన్నటువంటి భక్తులు అభిషేకాలు చేసుకోవాలన్నా, దర్శనం చేసుకోవాలన్నా కూడా కుదరదు. కాబట్టి ఏదో ఒకటి చేసి దాన్ని అలా పెరగకుండా అలాగే ఆపేయాలి అనే ఒక ఉద్దేశంతో కొంతమంది దేవతలు ఒక్కొక్క చోట, అంటే ఈ సామర్లకోట, ఈ ద్రాక్షారామం, అదేవిధంగా భీమవరం, ఇలా అన్ని ఈ రామాలు ఏవైతే ఉంటాయో అక్కడ దేవతలు వచ్చి ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు. అంటే స్వయంగా దేవతలు వచ్చి ప్రతిష్ఠిస్తారనమాట. ఇక్కడ దాదాపు 14 అడుగుల ఎత్తు అనుకుంటా స్వామివారు. చాలా నిటారుగా సన్నటి ఆకారంలో చాలా పొడుగ్గా అయితే ఉంటారనమాట. భీమేశ్వర స్వామి అని పిలుచుకుంటూ ఉంటారు ఇక్కడ. అయితే చాళుక్య రాజులు ఎవరైతే ఉన్నారో చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పి చెప్పుకుంటూ వస్తారు. అయితే ఈ ఆలయ స్థల పురాణం మీరు తెలుసుకున్నారు కాబట్టి ఆలయంలో చూడాల్సిన అంశాలు చాలా కూడా ఉంటాయి. అందులో ప్రత్యేకంగా పక్కనే ఉన్నటువంటి కాల భైరవుడి గురించి చెప్పుకోవాలి. ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక గొప్ప విశేషం ఏంటి అంటే మనం చాలా కథల్లో వినే ఉంటాం అన్నమాట. బ్రహ్మ గొప్పన, శివుడు గొప్పన అనే ఒక చర్చ చాలా ప్రగాఢంగా గట్టిగా ఉన్నప్పుడు విష్ణువు అయితే చెప్పేస్తాడు అనమాట తేల్చి, శివుడే గొప్ప అని. అప్పుడు శివుడు ఎలా గొప్ప అనే క్రమంలో బ్రహ్మ నవ్వుతూ అట్టహాసంగా నవ్వుతాడనమాట. బ్రహ్మకి 5 ముఖాలండి. 5 ముఖాలు అయితే ఇక్కడ అట్టహాసంగా నవ్వడం వల్ల శివుడి 3వ కన్నులోంచి ఒక దిగంబర రూపంలో ఒక వ్యక్తి అయితే బయటకు వస్తాడు. వచ్చి కోపంతో ఆ 5 తలల్లో ఒక తలనైతే నరికేస్తాడు. అప్పుడు చాలా కోపంతో అలా రగిలిపోతూ ఉంటాడు. ఆయన ఎవరో కాదు, కాల భైరవుడు అనమాట.
నువ్వు చాలా గొప్ప వ్యక్తిపై అయి ఉండొచ్చు, కానీ బ్రహ్మని హత్య చేసినటువంటి వ్యక్తివి కాబట్టి బ్రహ్మహత్య పాతకం అయితే నీకు ఇప్పుడు చుట్టుకుంది కాబట్టి 12 సంవత్సరాల పాటు నువ్వు కపాలంలో భిక్షాటన చేసి బతకాల్సిందే అని చెప్పి చెప్తారనమాట. ఎందుకంటే బ్రహ్మహత్య పాతకం అనేది అంత దోషాన్ని కలిగిస్తుంది. అయితే ఈ కాలభైరవుడు ఎవరైతే ఉన్నారో, శివుడు లేడు అని ఎవరైతే శివుడిని దూషించి శివ నింద చేస్తారో అలాంటి వాళ్ళకి చివరి రోజుల్లో ఆ కాలభైరవుడు కనిపిస్తాడంట. కనిపించి వాళ్ళని చిత్రవధ చేస్తాడని చెప్పి పురాణాలు కూడా చాలా చెప్తూ ఉన్నాయి అన్నమాట. అయితే ఆ కాలభైరవుడిని మనం ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకి వడలకి సంబంధించి కొన్ని దండలు, అదేవిధంగా ఆయన కొంచెం కోపం రుద్రుడు అనమాట. ఆయనకి చాలా ఉత్తేజమైనటువంటి రూపం కాబట్టి ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే సపరేట్గా కొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి. అయితే ఎవరైతే శివుడు లేడు అని భావించి శివుడిని దూషిస్తారో అలాంటి వారి విషయంలో కాలభైరవుడు చాలా కఠినంగా ఉంటాడనమాట. అయితే దానికి సంబంధించి కాలభైరవుడికి సంబంధించి ఈ ఆలయంలో ఒక సపరేట్ ఆలయం కూడా ఉంది. పక్కనే ఉపాలయాలు అంటారు కదా, అదేవిధంగా పక్కన ఒక ఆలయం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే చాలా ఆహ్లాదకరంగా, సుందర శోభాయమానంగా, మంత్రముగ్ధుల్ని చేసే విధంగా, మనసు మరిచిపోయేలా, మనసు పులకించిపోయేలా ఉంటుంది. అయితే చుట్టూ ఉన్నటువంటి కోనేరు ఏదైతే ఉందో, ఈ ప్రాంగణం దాటి ఆలయం లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి చెట్టు ఏదైతే ఉందో దానికి ముందు ఒక బ్రహ్మసూత్రంతో ఒక శివలింగం అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కంద పురాణం, అదేవిధంగా భీమేశ్వర పురాణం అని 2 పురాణాలు ఉన్నాయి. అయితే దాని పరంగా మనం చూసినట్లయితే ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారిని, అదేవిధంగా స్వామివారిని దర్శించుకునే ముందు ఈ కోనేరులో స్నానం చేసి పక్కనే పాపశాసన స్వామి, అదేవిధంగా సర్వమంగళాదేవి వీరిద్దరిని కూడా దర్శనం చేసుకోవాలి. పాపశాసన స్వామి, సర్వమంగళాదేవి వీరిద్దరిని కూడా దర్శనం చేసుకొని 11 సార్లు ప్రదక్షిణ చేసినా లేదా 108 సార్లు ప్రదక్షిణ చేసినా పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్లి ఖచ్చితంగా అయిపోతుందంట. ఎనివే మొత్తానికి ఈ ద్రాక్షారామంకి వస్తే తప్పనిసరిగా ఇన్ని ప్రయోజనాలు, ఫలితాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ స్థల పురాణాన్ని తెలుసుకున్నారు కాబట్టి ముందుగా బయట ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని, అదేవిధంగా లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారితో పాటు పక్కనే ఉన్నటువంటి కాలభైరవుడిని, అదేవిధంగా మాణిక్యాంబాని, ఆ లోపల ఉన్నటువంటి ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దర్శించుకోండి. చక్కని ఫలితాలు అయితే వస్తాయి. చూశారు కదా, ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమాలు అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్తోనే నేనైతే మరిన్ని వీడియోస్ అయితే చేయగలను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ లైక్.